Hi everyone, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ ఛానల్. మనం ఇప్పుడు బేసిక్గా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి మన ఫోన్పేలో విత్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలనే క్వశ్చన్ చాలామంది అడిగారు. దానికి ఆన్సర్గా దిస్ వీడియో గోయింగ్ టు బి ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. మనం చూద్దాము ఎలా ఇన్వెస్ట్ చేయాలో సింపుల్ స్టెప్స్తో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఈజీ. చాలా సింపుల్గా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అసలు ఫస్ట్ స్టెప్ బై స్టెప్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఫోన్పేలో అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి చూద్దాము. ఇది ఎట్లా అంటే ఇన్వెస్టర్స్ అందరినీ ఒక చోటికి చేర్చి స్టాక్స్, బాండ్స్లో లాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఎట్లా మన మనీ పెట్టి దాని నుంచి మనం మనీ గెయిన్ చేయొచ్చు అనేది ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఇన్ హై లెవెల్ దట్ ఈస్ అ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ మనం ఫోన్పే ఓపెన్ చేయగానే ఇక్కడ మన స్క్రీన్లో మ్యూచువల్ ఫండ్ అని చూడొచ్చు. ఫోన్పే యాప్లో ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ కేటగిరీస్ లైక్ బెస్ట్ సిప్ ఫండ్స్, హై గ్రోత్ ఫండ్స్, డైలీ సిప్ ఫండ్స్, మై పోర్ట్ఫోలియో. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఆప్షన్స్. బెస్ట్ సిప్ ఫండ్స్ అంటే ఇది బెటర్ ఫర్ న్యూ ఇన్వెస్టర్స్. ఫ్రెష్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఇట్ విల్ సజెస్ట్ వాట్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ ఫర్ న్యూ ఇన్వెస్టర్స్ అన్నమాట. హై గ్రోత్ ఫండ్స్ అంటే హెవీగా నేను రిస్క్ తీసుకోగలను బట్ నాకు ఎక్కువ ప్రాఫిట్స్ కావాలి అనుకునే వాళ్ళకి హై గ్రోత్ ఫండ్స్. డైలీ సిప్ అంటే నేను మినిమం 10 రూపీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. డైలీ నేను 10 రూపీస్ బేర్ చేయగలను, మంత్లీ 100 రూపీస్ బేర్ చేయగలను, మంత్లీ 1000 రూపీస్ బేర్ చేయగలను. అట్లాంటి వాళ్ళకి సిప్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట. సిప్స్ ఇన్ ద సెన్స్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఒక సిస్టమేటిక్గా మనం ఇంత అమౌంట్ మనం మన యాజ్ పర్ అవర్ ప్లాన్ వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు ద మార్కెట్. అదేమాట. లెట్స్ సీ వాట్ ఈస్ దేర్ విత్ ఇన్ దిస్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే బెస్ట్ సిప్ ఫండ్స్, డైలీ సిప్, హై గ్రోత్ ఫండ్స్, ఇవన్నీ కూడా హియర్ అగైన్ వీ కెన్ సీ సేమ్ కైండ్ ఆఫ్ కేటగిరీస్. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే దీనిలో మార్కెట్లో రిస్క్ ఉంటుంది, గ్యారంటీ రిటర్న్స్ ఉండవు. మనం చూసుకోవాలి జాగ్రత్తగా దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవన్నీ మనమే డెసిషన్ తీసుకొని దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఎక్కువ కాలం పెడితే బేసిక్ రూల్ ఏంటంటే బేసిక్ థంబ్ రూల్, ఎక్కువ కాలం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఎక్కువ టైం మనం వెయిట్ చేయగలిగితే యూ విల్ సీ బెటర్ రిజల్ట్స్. దీనిలో బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఈవెన్ యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ 10 రూపీస్ ఆర్ 100 రూపీస్. అండ్ ఆల్సో యాజ్ ఫోన్పే ఈజ్ హ్యాండ్స్ ఆన్ రైట్, ఎవ్రీవన్ ఈ రోజుల్లో అందరూ వాడుతున్నారు కదా ఫోన్పే. సో ఈజీగా ట్రాక్ చేయొచ్చు ఎంత ఇన్వెస్ట్ చేసామో, ఎంత ప్రాఫిట్ వచ్చింది. మన సిప్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్గా మనం సిప్స్ కాన్ఫిగర్ చేయడం ద్వారా మంత్లీ ఆర్ డైలీ ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది డిసిప్లిన్గా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, అది ఆల్రెడీ టోల్డ్ యూ బెస్ట్ సిప్ ఫండ్స్ అంటేనేమో ఇది కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. హై గ్రోత్ ఫండ్స్ అంటే ఎక్కువ లాభాలు కానీ కొంచెం రిస్క్ ఉంటుంది. డైలీ సిప్ అంటే రోజువారీ పెట్టుబడిలాగా. మై పోర్ట్ఫోలియో మీన్స్ మీరు ఇప్పటివరకు ఎక్కడ పెట్టారు ఇన్వెస్ట్మెంట్స్, వాటికి సంబంధించిన డీటెయిల్స్, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మై పోర్ట్ఫోలియోలో చూసుకోవచ్చు అన్నమాట. దట్ ఈస్ at the top you will see that portfolio, right? That is your portfolio. ఇప్పుడు ఇక్కడ మనకి ఎస్బీఐ కాంట్రా ఫండ్ అని కనిపిస్తుంది కదా,
బెస్ట్ సిప్స్లోకి వెళితే యూ విల్ సీ ఆల్ ద ఆప్షన్స్ ఎస్బీఐ కాంట్రా ఫండ్, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇవన్నీ కూడా కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో మనం పెట్టుబడి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఫండ్స్ మాట ఇవన్నీ. వీటిలో మీరు చూస్తే ఎస్బీఐలో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఎంత గెయిన్ చేసింది. అండ్ ఆన్ అండ్ యావరేజ్ లైక్ 19.69% పర్ యానం అంటే అరౌండ్ మీరు చూస్తే 19% పర్ యానం అంటే ₹1.50, మోర్ దెన్ ₹1.50 అరౌండ్ ఇంట్రెస్ట్ రేట్లో ఇది రిటర్న్స్ ఇచ్చిందన్నమాట. దీనిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం మీరు 500 నుంచి స్టార్ట్ చేయొచ్చు దీనిలో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే. కరెంట్ ఫండ్ సైజ్ ఇండికేట్స్ మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఫండ్ వాల్యూ ఎంత ఉంది, 43,753 crores అంత ఫండ్ వాల్యూ ఉందన్నమాట. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, హై గ్రోత్ ఫండ్స్ అంటే ఎక్కువ లాభం వస్తుంది, బట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. నో లాక్-ఇన్ పీరియడ్. నో లాక్-ఇన్ అంటే ఎప్పుడైనా తీసేసుకోవచ్చు, మనకి దీనిలో లాక్-ఇన్ పీరియడ్ ఏమీ లేదన్నట్టు. ఎట్ ద టాప్ మనం చూపిస్తుంది కదా హై గ్రోత్ ఫండ్స్, నో లాక్-ఇన్ అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎప్పుడైనా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అది లాక్ చేసి ఉండదు అన్నమాట. ఐడియల్ ఫర్ 3 years మీన్స్ మీరు వన్స్ ఇన్వెస్ట్ చేశారంటే 3 years దానిలో లాక్-ఇన్ అయిపోయి ఉంటుంది. మీరు 3 years తర్వాతే మీరు మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకోగలుగుతారు, ఇంక్లూడింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ వాట్ ఎవర్ ప్రాఫిట్ యూ గెయిన్. ఏ ఫండ్ ఎంచుకోవాలి అది మీరు మీ రిస్క్ని బట్టి, మార్కెట్ అండర్స్టాండింగ్ని బట్టి అట్లా. మీరు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అట్లాంటివి సేఫ్ అండ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ మాట. ఇవి కొంచెం రిస్క్ తీసుకోగలిగితే ఎస్బీఐ కాంట్రా ఫండ్ అట్లాంటివి. నాకు మోడరేట్గా ఉండాలి, నేను కొద్దిగా రిస్క్ తీసుకుంటాను, కొద్దిగా మంచిగా కూడా నాకు మంచిగా గెయిన్ అవ్వాలి ప్రాఫిట్స్ అనుకుంటే ఐసిఐసిఐ లార్జ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి కదా ఇట్లాంటివి. నా సొల్యూషన్ ఏంటంటే లైక్ నా సింపుల్ సలహా, ఫస్ట్ 500తో స్టార్ట్ చేయండి, 3 to 5 years అట్లా కంటిన్యూ చేయండి. ఒకే ఫండ్ కాకుండా ఒక 2-3 ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి, లైక్ యూ విల్ సీ బెటర్ రిజల్ట్స్. సో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇప్పుడు జస్ట్ లైక్ ఇది ₹100 మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇట్ ఈస్ షోయింగ్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్. వన్స్ అది క్లిక్ చేసిన తర్వాత మంత్లీ సిప్ వన్ టైమ్ అని అడుగుతుంది. ఇన్ కేస్ మీరు మంత్లీ వాంట్ టు కాన్ఫిగర్ ఇట్ యాజ్ అ మంత్లీ సిప్లో కాన్ఫిగర్ చేయాలనుకుంటే 1st of every month రావాలా, ఎప్పుడు పెట్టాలి, లేకపోతే 10th of every monthగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, అకార్డింగ్లీ యూ నీడ్ టు సెలెక్ట్ ద డేట్స్ అండ్ హౌ మచ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్. మినిమం ₹100 ఆల్రెడీ హ్యావ్ సీన్ రైట్. సో ₹100 ఇక్కడ పెట్టి ఇన్వెస్ట్ అంటే ఆటోమేటిక్గా సిప్ కాన్ఫిగర్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ మీ డిడక్షన్ ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు ప్రజెంట్ దేని నుంచి అయితే పే చేస్తారో ఏ అకౌంట్ నుంచి దాని నుంచి ఆటోమేటిక్ డిడక్షన్ అవుతుంది. అలా కాదు నేను ఒకసారి పెట్టాలనుకుంటున్నాను మంత్లీ, నేను మాన్యువల్గానే నా దగ్గర మనీ ఎప్పుడైతే ఉంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కైండ్ ఆఫ్. ఇప్పుడు ₹100 సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ ఇన్వెస్ట్ నౌ అండ్ ఇట్ విల్ ఆస్క్ యూ ఫర్ ఓటీపీ. It is getting invested. ఏ బ్యాంక్ నుంచి డెబిట్ అవ్వాలి, ఆస్కింగ్ ఫర్ పిన్. అంతే, పేమెంట్ అయిపోయింది, ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. విల్ సీ సేమ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇయర్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. మై ఆర్డర్స్ మనం చెక్ చేయొచ్చు. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్. వన్స్ ఇది మీ పోర్ట్ఫోలియోలో క్రెడిట్ అయిపోయిన వెంటనే ఇక్కడ ఆటోమేటిక్గా చూపించేస్తుంది ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. దీస్ ఆర్ ఆల్ మై ప్రీవియస్ ఇన్వెస్ట్మెంట్స్. దీస్ ఆర్ మై ఎంటైర్ పోర్ట్ఫోలియో. హౌ మచ్ ఐ ఇన్వెస్టెడ్, హౌ మచ్ రిటర్న్స్ ఐ హ్యావ్ గెయిన్డ్. దట్ ఈస్ ఆల్.